ధాత్రి కౌశికికి దగ్గరుండి మరి సీమంతం చేస్తూ ఉంటారు. ఇక కౌశికి చేతికి గాజులు వేసి కేదార్ ధాత్రి దగ్గరుండి అందరి చేత ఆశీర్వదిపిస్తూ ఉంటారు. ఇక కౌశికి అయితే ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ, అమ్మ కౌశికి, నీ భర్త కూడా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కదా, కాసేపట్లో దుర్ముహూర్తం కూడా వచ్చేస్తుంది, ఈలోపే వచ్చి నిన్ను ఆశీర్వదించాలి, ఏంటి సురేష్ ఇంకా రాలేదు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. ఏంటి జగదాత్రి, కేదార్ అయిపోయిందా మీ సంబరం అని నిషి అడుగుతుంది. కేదార్ ఒకసారి అన్నయ్యకి కాల్ చేయి, వస్తున్నాడేమో తెలుసుకో అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. కేదార్ అయితే వెంటనే ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. 2-3 సార్లు చేసినా కూడా ఇక ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు. బావా ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయటం లేదు ధాత్రి అని చెప్తూ ఉంటే నిషి అయితే ఇక బాగా గొడవ పెద్దది చేస్తూ ఉంటుంది. అయిపోయిందా, వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేవాడు కదా, ఇంకెందుకు వస్తాడు, అబ్బా నేను ముందే చెప్పాను కదా అతను రాడు, కౌశికి వదిన్ని ఆశీర్వదించడు అని అని నిషి చెప్తుంటే, అవును ఈ సీమంతాన్ని మీరు చాలా బాగా జరిపిస్తామని చెప్పారు, వద్దని మేము చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు చూడండి ఏమైందో అని వైజయంతి కూడా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోయారు, వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని నలుగురికి తెలిసేలా మీరు చేసేశారు కదా, కౌశికి వదిన సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మీరు భలే చేశారు జగదాత్రి, కేదార్ అని నిషి అయితే ఇక ఎత్తుపొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఇలా జరుగుతుంది అంటే అన్నయ్య రాడా అని ధాత్రి బాధపడుతూ గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే సురేష్ గుమ్మం దగ్గర నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. అన్నయ్య అని ధాత్రి అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక యువరాజ్, నిషి, వైజయంతి అయితే ఇక సురేష్ని చూసి షాక్ అవుతారు. కీర్తి అయితే పరిగెత్తుకొని వెళ్ళి సురేష్ని హక్ చేసుకుంటుంది. సురేష్ వచ్చేనని చెప్పి కౌశికి అయితే చాలా ఆనందంగా ఉంటుంది. సురేష్ కూడా కౌశికిని చూసి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు.